అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మమ్మల్ని చాలామంది అదే అనుకున్నారు. మేము అక్కడికి వెళ్ళంగానే అంటే ఎందుకు వచ్చిరన్న అంటే నెగిటివ్ చేయడానికి వచ్చిరు అది అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు చాలామంది నన్ను అడగడం జరిగింది. దాని తర్వాత అప్పాజీ గారి దగ్గర ఒక పర్సన్ అంటే ట్రాన్స్లేటర్, తన పేరు చరణ్ సంథింగ్ ఏదో ఉంది. సో తను మన దగ్గర రావడం జరిగింది. ఇంతకుముందు మీరు వీడియో తీసిరంట కదా, ఎందుకు తీసిరు అని అడగడం జరిగింది. ఎందులో వీడియో తీసినామంటే మీరు కెమెరాలు తీసిరంటే, దాని తర్వాత వద్దన్న తర్వాత మళ్ళీ ఫోన్లో తీస్తురంట కదా అంటే, నా దగ్గర 2 ఫోన్స్ ఉండే, ఫోన్స్ ఇచ్చిన, ఈ ఫోన్లో చూసి నువ్వు ఉన్నాయనంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదన్న అట్లా కాదన్న, నీ వీడియోస్ నేను చూస్తాను, నేను నిన్ను ఫాలో అవుతా అని చెప్పేసి తను కూడా మనకు చెప్పడం జరిగింది. సరే ఫాలో అవుతావు కానీ మేము తీసినట్టు నీకు ఫోన్లో మేము తీసినట్టు మీకు ఏమైనా అనిపించిందా? సో అప్పాజీ గారి బ్రదర్ మమ్మల్ని అడిగినప్పుడు మేము కెమెరా లోపల పెట్టేసి మేము కూడా వచ్చి అప్పాజీ గారితో మేము మాట్లాడాలి అని చెప్పేసి మేము ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా వెయిట్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది తనతో. సో దాని తర్వాత అప్పాజీ గారు కొంతమందిని చూసిన తర్వాత సో తనకు ఊర్లో ఏదో జాతర ఉందని చెప్పేసి జాతరకి వెళ్దామని తను కిందికి దిగంగానే పైన ఉన్న వాళ్ళు మొత్తం కిందికి వెళ్ళడం, ఆయన కార్ దగ్గరికి వెళ్ళిపోవడం, తన కార్ని మొత్తం స్ట్రక్ చేయడం, మొత్తం స్ట్రక్ అయిపోయింది మొత్తం. దాని తర్వాత ఒక కార్లో ఎక్కిండు ఫస్ట్, దాని తర్వాత ఇంకో కార్లో ఎక్కిండు. ఈ జనాలు వదలరు అని చెప్పేసి ఆయన జస్ట్ స్ప్లెండరో సంథింగ్ హీరో హోండా బైక్ తీసుకొని తను వెళ్ళిపోయాడు నార్మల్గా బైక్ పైన. సో దాని తర్వాత అక్కడ ఉన్న జనాలు మొత్తము కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, నిల్చున్న వాళ్ళు నిల్చున్నారు. అక్కడ భోజనాలు అయ్యేటివి అంటే 24 అవర్స్ భోజనాలు అక్కడ ఎప్పటికప్పుడు, అంటే రైస్ అయిపోగానే రైస్ వండడం, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో మేము అప్పాజీ ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు మనం ఉండాల్సిందే, అంటే మనం కూడా ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే. అంటే మన గురించి ఏం చెప్తాడు, మన ఫ్యూచర్ ఎట్లా ఉంది, అంటే పాస్ట్ ఏం జరిగింది అసలు నిజంగా చెప్తాడా ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది.